హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ హోమ్ వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అనమాట. సో మీరు కూడా బాగుండాలని యాజ్ యూజువల్గా కోరుకుంటున్నాను. అండ్ నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కొంచెం సపోర్ట్ అయితే చేయండి అండ్ లైక్ చేసి ఒక కామెంట్ కూడా పెట్టండి. అండ్ నాకు కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సో ఇప్పుడైతే నేను టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాను అనమాట. యాక్చువల్గా ఏంటంటే తమ్నైల్ చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంటా అన్నది. యాక్చువల్గా అయితే ఈరోజు నాకు స్కామ్ అంటే OLX స్కామ్ నుంచి అయితే నేను తప్పించుకున్నాను అనమాట. అది ఎలా అంటే మీతో షేర్ చేస్తాను. సో నేనైతే నా దగ్గర ఒక ఫ్రిడ్జ్ ఉంది, దాన్ని అయితే నేను OLX లో పెట్టాను అనమాట. ఈ రోజే పెట్టాను. అది కూడా OLX లో అయితే ఫస్ట్ యాడ్ అయితే ఫ్రీ ఇస్తారు కదా. సో ఫస్ట్ యాడ్ అయితే ఫ్రీగా పెట్టేశాను. అండ్ మా వారికి కూడా చెప్పాను ఇలాగా OLX లో పెట్టాను అంటే, నేను కూడా వేరే వాళ్ళకి చెప్పాను ఫ్రిడ్జ్ చూసుకుంటారేమో అని చెప్పేసి అన్నారు. సరే అయితే ఏదైతే అది అయిందని చెప్పేసి ఊరుకున్నాము. తర్వాత పెట్టిన ఒక 10 minutesకి 10 minutes తర్వాత నాకు మెసేజ్ వచ్చింది. ఏమని, ఈ డీల్ నాకు ఓకే, నెంబర్ ఇస్తారా ప్లీజ్ అని చెప్పేసి. వాళ్ళు కూడా హిందీ వాళ్ళు అనమాట. హిందీలోనే మొత్తం కన్వర్సేషన్ అంతా అయ్యింది. సో హిందీ వాళ్ళు ఫోన్ చేసి ఒక ఆమె ఫోన్ చేసింది, నెంబర్ ఇచ్చాను. ఇంకా నెంబర్ ఇస్తే ఫోన్ చేసి ఎంత ప్రైస్ అని అడిగితే ఇలా 18,000 అని చెప్పాను. అయితే ప్రైస్ తగ్గిస్తారా అంటే ఓకే 18 అన్నారు కాబట్టి ఒక 15 చేసుకోండి అని చెప్పాను. నాకేదో వచ్చి రాని హిందీతో అయితే మేనేజ్ చేశాను అనమాట. సో 15కి ఇస్తాను ఫైనల్లీ అని చెప్తే, సరే ఓకే నేను తీసుకుంటాను అయితే అంది. తీసేసుకుంటాను అంటున్నారు, మరి ఎలా అంటే, నేను మీ లొకేషన్ ఎక్కడ అని అడిగింది ఆవిడ. సో నా లొకేషన్ వచ్చేసి నేను చెప్పాను అనమాట. అయితే మీ లొకేషన్ నాకు షేర్ చేయండి. ఇక్కడ ఆవిడ ఎంత తెలివైంది కాకపోతే, నేను పెట్టిన లొకేషన్ అంటే ఆవిడ లొకేషన్ వేరే కదా. సో ఆవిడెక్కడో ఆదిలాబాద్ ఏదో ట్రూ కాలర్లో అయితే చూపించింది. నా లొకేషన్ బట్టి నా చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న స్ట్రీట్స్ ఉంటాయి చూసారా, సో ఆ స్ట్రీట్స్ని చెప్పేసింది అనమాట. సో నా లొకేషన్ ఇది, నేను మా పని వాళ్ళ చేత అయితే తెప్పించుకుంటాను, నేనైతే రాను అని చెప్తే, సరే అయితే మీ ఇష్టం అని నేనైతే చెప్పాను. ఫైనల్గా డీల్ 15,000కి ఇచ్చేయండి అయితే అని చెప్పింది. సరే అయితే ఓకే అని చెప్పాను. అయితే నేను ఇప్పుడు మీకు ఫోన్పే చేస్తాను, ఆన్లైన్ పేమెంట్ చేసేస్తాను, అండ్ ఈ యాడ్ కూడా డిలీట్ చేసేయండి. మళ్ళీ ఎవరైనా చూస్తే మీకు ఫోన్ చేసి కాల్ చేసి అడుగుతారు కదా నాకు కావాలి అని చెప్పేసి. సో నేనే తీసుకుంటాను కాబట్టి నాకే ఇచ్చేయండి అని చెప్పింది. సరే మీరు పక్కాగా తీసుకుంటానంటేనే నేను మరి డిలీట్ చేస్తాను, అంటే సెల్ చేసేసినట్టు అక్కడ మెన్షన్ చేసేస్తాను అని చెప్పాను. నేను పక్కాగా తీసుకుంటాను అని చెప్పింది. సరే అయితే పక్కగా తీసుకుంటారు కదా అని చెప్పేసి నేను దాన్ని అంటే రిమూవ్ చేస్తాను అనమాట. సెల్ చేసినట్టు ట్యాగ్ పెట్టేశాను. సో నాకు ఇక్కడ ఈ యాడ్ కూడా బొక్క అయిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఫోన్ చేసి ఇంకొక అతని చేత మాట్లాడిపించింది. చూడండి నేను ఇప్పుడు మీకు ఒక 5 rupees పే చేస్తాను, అంటే చెక్ చేస్తాను మీకు అది అకౌంట్ మీద కాదా వచ్చిందా లేదా అన్నది మీరు ఒకసారి చెక్ చేయండి అని చెప్పేసి అంది. సరే అయితే పంపించండి అని చెప్తే 5 rupees అయితే ఆవిడ పంపించారనమాట. 5 rupees పంపిస్తే అది మీకు మీరుగానే పే చేసుకోవాలి, అది నేను డైరెక్ట్గా పే చేయడానికి అవ్వదు, మీకు ఓన్లీ అంటే పేటిఎం గూగుల్ పే ఉంటేనే చెప్పండి అంది. కానీ ఫోన్పే మాత్రం అడగలేదు. అండ్ నేను అనుకున్నాను సరే అంటే ఇది ఒక ప్రాసెస్ ఏమో అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత 5 rupees పంపించారు. QR స్కాన్ కోడ్ ఉంటుంది కదా, సో దాని నుంచి మనం అప్లోడ్ చేస్తే ఆ 5 rupees అనేవి నాకు వచ్చేసాయి అనమాట. సరే 5 rupees అయితే వచ్చేసాయి. ఆ తర్వాత ఏమో నెక్స్ట్ నేను 2,000 పే చేస్తాను, 2,000 కూడా వచ్చేయలేమో ఒకసారి చెక్ చేయండి. అదే నాకు అసలు డౌట్ రావాల్సింది, చూసుకోకుండా ప్రోడక్ట్ అనేది ఎలా తీసుకుంటారు ఈవిడ అని చెప్పి నాకైతే డౌట్ రాలేదనమాట. అక్కడ అదే మైనస్ పాయింట్. సో యాక్చువల్గా అయితే డౌట్ రాలేదు. ఆవిడంది ఇంకా ఏ ప్రోడక్ట్స్ ఉన్నా నాతో చెప్పండి నేను తీసేసుకుంటాను, అంటే నేను సెల్లింగ్ బిజినెస్ చేస్తున్నాను అనమాట. సో వేరే వాళ్ళ దగ్గర కొనుక్కొని ఇంకా వేరే వాళ్ళకి అమ్ముకోవడం అలాంటివి చేస్తూ ఉంటానంటే ఏదైతే ఏమి నా ప్రైస్ నాకు వచ్చేస్తుంది కదా అనేసి అయితే నేను అనుకున్నాను అనమాట. సరే అని చెప్పి 2,000 పే చేశారు. అయితే 2,000 పే చేశాక నాకు రాలేదనమాట. నేను ఫస్ట్ చేసిన పేమెంట్ అయితే వాళ్ళ డీటెయిల్స్ పేరు అన్నీ వచ్చాయి, అన్నిటితోని నాకు ప్రూఫ్ ఉంది. నెక్స్ట్ టైం వచ్చేసి 2,000 నాకు రాలేదు, నాకు పే అవ్వలేదు అసలు. అయితే ఎంత చూసినా దిస్ అకౌంట్ ఈజ్ నాట్ ఇన్ ఎలిజిబిలిటీ అని చెప్పి చూపిస్తుంది. చాలాసార్లు చూశాను. తర్వాత ఇంకొక అతనికి అంటే నాకు రావట్లేదండి, నేను రిసీవ్ చేసుకోలేదు అసలు అంటే, అరే మేము మీకు పంపించేసాము చెక్ చేసుకోండి ఒకసారి అని అయితే చెప్పారు. లేదండి నాకైతే అసలు రాలేదు అంటే, అతనేమో కొంచెం సీరియస్ అయిపోతున్నాడు అనమాట. అంటే ఎంతకీ ఈ ప్రాసెస్ ఈవిడ చెయ్యట్లేదు, మనకి మనీ అవతల నుంచి రావట్లేదు అని చెప్పేసి, చూడండి ఒకసారి సీరియస్గా చూసి చెప్పండి, మీరు QR కోడ్ అనేది స్కాన్ చేసి చూడండి అంటే, అరే రావట్లేదండి ఎంత చెక్ చేసినా రావట్లేదు, 2,000 నాకైతే రాలేదు అని చెప్పాను. నెక్స్ట్ అయితే మా వారు వచ్చారు, మా వారికి కూడా చూపించాను. ఆయనేమో ఇదంతా స్కామ్ ఫ్రాడ్ చేస్తున్నారు, చూడు ఎవరైనా అసలు ప్రోడక్ట్ తీసుకోకుండా బార్గెనింగ్ చేయకుండా ఇలా చేస్తారా అని చెప్పేసి అన్నారనమాట. అయితే అప్పుడు ఆవిడ ఫోన్ చేసి మళ్ళీ
మాట్లాడింది, మా వారితో అయితే మాట్లాడింది. సో మా వారు ఇంకా గట్టిగా అడిగారు, తెలుసు కాబట్టి సీరియస్గా అడిగారు. ఏంటంటే మీరు ప్రోడక్ట్ కావాలి అనుకుంటే మనీ ఇచ్చి తీసుకొని వెళ్ళండి, లేకపోతే లేదు, ఇలాంటి ఫ్రాడ్లు చేస్తే మాత్రం మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తామంటే రివర్స్లో ఆవిడ కూడా మేము ఎందుకు ఫ్రాడ్ చేస్తాము, మేము కూడా పోలీస్ కంప్లైంట్ పెడతాము అని చెప్పేసి అన్నది అనమాట. సో సరే ఏం చేసుకుంటే చేసుకుని నీ ఇష్టం అని చెప్పేసి అన్నారు మా వారు. ఆ తర్వాత ఏమో నేను ఆల్రెడీ 18,000 మీకు పే చేసేసాను, ఇప్పుడు నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి మీరు కాదు అని చెప్తే సరే ఇచ్చేసుకో పర్లేదు అని చెప్పేసి అన్నారు. అయితే మరి పే చేసినట్టు మాకు ప్రూఫ్ ఏంటంటే పే చేసినట్టుగా క్రియేట్ చేశారనమాట. అవన్నీ పే చేసినట్టు 18,000కి 18,000 ఫస్ట్ 2,000 వేసింది, మళ్ళీ 18,000 ఎలా వేస్తుంది ఆవిడ, నేను చెప్పింది ఓన్లీ 18,000 కదా, ఎక్స్ట్రా అమౌంట్ కూడా యాడ్ చేసేసింది. అయితే నేను ఇప్పుడు లాస్ అయిపోయాను, నా వల్ల కాదు, నేనే ఇంకా పెట్టాను మీకు మనీ అని చెప్పేసి అంటే సరే నాకైతే రాలేదని చెప్తున్నా కదా అంటే ఇంకా ఏం మాట్లాడలేదు, సైలెంట్గా అయిపోయింది అనమాట. ఇంకా నేనైతే యాక్చువల్గా అక్కడి నుంచి తప్పించుకున్నా. మా వారైతే చెప్తూ ఉన్నారు అది ఫ్రాడ్, అది నమ్మొద్దు అని చెప్పేసి అన్నారు కాబట్టి నేను ఇంకా లక్కీగా పక్కగా అయితే వెళ్ళిపోయాను. ఇంకా మా వారు చూసుకున్నారు అదంతా. దాని తర్వాత ఫోన్ చేస్తే ఇంకా వాళ్ళు కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. యాక్చువల్గా ఎవరైతే మనం మనీ పోగొట్టుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నిజంగా పోగొట్టుకుంటే వెళ్ళిపోయారు ఎన్నో 100 సార్లు చేస్తాము, వీళ్ళైతే ఈవెన్ ఒక్క కాల్ కూడా ఏం చేయలేదు. ఇంకా వాట్సాప్లో మెసేజ్లు కూడా అలాగే ఉన్నాయన్నమాట, అసలు డిలీట్ చేయలేదు ఆ కాంటాక్ట్, వాళ్ళు డిలీట్ చెయ్యరంట కూడా. నేను యాక్చువల్గా కనుక్కొని చెప్తున్నాను. ఇంకా నా OLXలో కూడా బ్లాక్ చేయలేదు, వాట్సాప్లో కూడా బ్లాక్ చేయలేదు, అసలు ఎందులోనే బ్లాక్ చేయలేదు. వాళ్ళైతే ఇక ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయట్లేదు. 2 పర్సన్స్ అయితే నాకు గ్యామ్లింగ్ లాగా చేశారనమాట. అంటే ఎంతకీ నా UPI పిన్ ఉంటుంది చూసారా, ఆ పిన్ అయితే క్యాప్చర్ చేయడానికి చాలా ట్రై చేశారు. యాక్చువల్గా నా అకౌంట్లో అయితే జస్ట్ 54 రూపీస్ మాత్రమే ఉన్నాయి. లక్కీగా ఇంకా చెప్పుకోవాలంటే 54 రూపీస్ ఉన్నాయి. వాళ్ళు వేసిన 5 రూపీస్తో 59 రూపీస్ అయితే అయ్యాయి అంతే. అంతకు మించి వాళ్ళు వెళ్ళినా కూడా వాళ్ళకి ఎంతో వెళ్ళిపోతుంది అనుకొని ఆశపడిపోయి ఉంటారు పాపం, అసలు ఆ ఛాన్స్ ఏం జరగలేదు. సో అది లక్కీ అని చెప్పుకోవచ్చు. అండ్ యాక్చువల్గా నేనైతే మొన్న రీసెంట్గా యూట్యూబ్లో చూసాను అనమాట, ఒకళ్ళది 10 lakh రూపీస్ అయితే పోగొట్టుకున్నారు. వాళ్ళు టెలిగ్రామ్లో స్కామ్ అయిపోయారు అనమాట. చాలా బాధ అనిపించింది. అంటే వాళ్ళ పాపకి బర్త్డే ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అనేవో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారంట వాళ్ళ పర్సనల్ విషయంలో. సో నాకైతే చూసాక అసలు ఇలాంటి స్కామర్స్ అసలు ఎందుకు వాళ్ళు పని చేసుకోలేరా ఏంటి, అసలు ఎంతో కష్టపడి దాచుకున్న వాళ్ళ దగ్గర వీళ్ళు ఇలా నొక్కేయడం ఏంటి అనేసి అయితే నాకు చాలా కోపం వచ్చింది. కానీ వాళ్ళు మన కంటికి కనిపించరు, స్కామ్లు అయితే చేసేస్తూ ఉంటారు. సో అందుకే మనమైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ టెలిగ్రామ్ వాట్సాప్లోనే జరుగుతుంది కదా, ఇలా ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి నేను అనుకోలేదు. అసలు OLXలో కూడా ఇప్పుడు స్కామింగ్లు అయిపోతున్నాయి అంటే ఇది అసలు భరించలేము. ఇంకా మనకి తెలియకుండా మన డబ్బులు అయితే నొక్కేస్తున్నారు. ఇది మాత్రం అంటే ఇంకా కంప్లైంట్ చేసినా వాళ్ళు ఎవరో తెలీదు, ఎక్కడోలో తెలీదు, వాళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ నెంబర్స్ అయితే ఉంటాయి వాళ్ళ దగ్గర, ఫోన్ నెంబర్లు అనేవి ఒక్కదాంతోనే కాదు చాలా అయితే యూజ్ చేస్తారు కదా. సో మనమే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఫాలో అయిన టిప్స్ చూస్తే ఇంకా మనం పడిపోతాం, అసలు డౌట్ అనేది కూడా రాదు. సో అంతలాగా వాళ్ళు మనల్ని మాయ చేసేస్తారు అనమాట. సో మనమైతే ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. OLX అనే కాదు, టెలిగ్రామ్ అనే కాదు, వాట్సాప్ అనే కాదు, ఏదైనా కూడా మనం అస్సలు నమ్మకూడదు. మీరైతే అసలు నమ్మకండి. నేనైతే చెప్పేది ఇది ఒక్కటే, అసలు ఆ 10 lakh రూపీస్ పోయాయి అంటే అంతకన్నా బాధ. వాళ్ళు ఎంత కష్టపడి అంటే గెయిన్ చేసుకున్నారో ఆ మనీని అని చెప్పేసి నాకైతే చాలా ఇదిగా అనిపిస్తుంది. సో బాధ చాలా ఉంటుంది వాళ్ళకైతే. మాత్రం మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటారనేసి నేనైతే ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను అనమాట. OLXలో కూడా ఇలా జరుగుతుంది అని ఒక పాయింట్ అయితే మీకు తెలుస్తుంది. సో నేమ్ వచ్చేసి ప్రియా అని ఉంది. అలా మీకు ఏమైనా ఉంటే కూడా ఒకసారి అసలు అవాయిడ్ చేసేయండి, ఇగ్నోర్ అయితే చేసేయండి. సో అలాంటి వాటిని జోలికైతే అసలు వెళ్ళకండి. నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే పర్లేదు, అంతో తెలుసుకుంటారు ఈ రోజుల్లో ఇలాంటివన్నీ జరుగుతున్నాయని. చదువుకోలేని వాళ్ళు అయితే అసలు ఇలాంటివి ఏవి పట్టించుకోరు, అంటే వాళ్ళకి తెలియకుండానే జరిగిపోతుంటాయి అవన్నీ. సో మీరు కూడా ఈ పాయింట్స్ని అయితే దృష్టిలో పెట్టుకొని ఇలాంటివి ఏవైనా మీకు ఎక్స్పీరియన్స్ అయితే అవాయిడ్ చేసేయండి. అసలు మనం ఆశ ఉంటుంది, ఎవరికైనా ఆశ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం వాళ్ళ చేతిలో పడిపోయే కంటే మనదేదో మనకి లేకపోయినా అలా ఉండడం బెస్ట్ అనమాట. సో నేను చెప్పే పాయింట్స్ అయితే ఇవే, నాకు ఎక్స్పీరియన్స్ జరిగింది ఇదే. సో ఈ మొత్తం పార్ట్లో అయితే నేను ఇది లక్కీ అని చెప్పుకోవాలి. అసలు మనీ లేదు, నేను అలా తప్పించుకున్నాను యాక్చువల్గా మా హస్బెండ్ చెప్పడం వల్ల. సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో అయిపోయింది అనమాట. సో డెఫినెట్గా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఏమైనా ఉంటే మీతో షేర్ చేసుకుంటాను. అండ్ అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, ఒక కమెంట్ కూడా చేయండి వీలైతే మీ ఒపీనియన్ ఏంటన్నది. అండ్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. బై ఫర్ ఎవ్రీవన్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.